నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన బర్త్‌డే సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. అవును. ఆ మ్యాజిక్ ఏంటో తెలీదు. ఆహ్, ఆయన ఆలోచన ఎట్లా వస్తదో గూడా తెలీదు. ప్రశాంత్ నీల్‌ది. సో, ఇక్కడ కూడా అంతే. మనం 'కేజీఎఫ్' తరహాలో కనిపిస్తున్నప్పటికి కూడా డిఫరెంట్ అంటే మనం ఊహించిన దానికన్నా భిన్నంగానే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అవును. ఏం చెప్తారు గ్లింప్స్ కోసం? అంటే యాక్చువల్‌గా ఇది 'కేజీఎఫ్‌తో' కంపేర్ చేయదగినది కాదు. హ్మ్. అలాగే 'సలార్‌తో' కంపేర్ చేయదగింది కూడా కాదు. అంటే ఆ రెండిటి గొడవ వేరు. ఇది టోటల్‌గా డిఫరెంట్ ఏరియాలో నడిచేటువంటి కథ. ఇది ఒక రకంగా ఇంటర్నేషనల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్న సబ్జెక్ట్ ఇది. హ్మ్. ఆగ్నేయాసియాలో మనకి గోల్డెన్ ట్రయాంగిల్ అని ఒక ఏరియా ఉంటుంది. ఓకే. ఆ ఏరియా ఏంటంటే థాయిలాండు, లావోసు, తర్వాత మయన్మారు వీటి మధ్య ఉంటుందది. పర్వత ప్రాంతాలు, అడవి అన్నీ లింక్ అయి ఉంటాయి. అక్కడ ప్రధానంగా గసగసాలు అంటాం మనం. హా! ఈ గసగసాలు జాతికి చెందినటువంటి ఆహ్, ఒక మత్తు పదార్థం లాంటిది అక్కడ పండిస్తారు. హుహుహు. పండిస్తారు. ఆహ్, దాన్ని పట్టుకోవటం కోసం దాని చుట్టూ జరిగేటువంటి మాఫియా వ్యవహారాలు. నిజానికి ఆ గ్లిమ్స్‌లో ఓపెన్‌లోనే చెప్పాడాయన. హ్మ్. ఏం చెప్తాడంటే ఈ మొక్క కోసం బ్రిటిష్ వాళ్ళు దాదాపు 250 సంవత్సరాలు ఇక్కడ హోల్డ్ అయ్యారు హ్మ్. ఇండియాలో అని చెప్పాడు. ఇండియాతో దానికున్న లింక్ ఏంటంటే మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆ గోల్డెన్ ట్రయాంగిల్‌కి లింక్ ఉంది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేటువంటి అంటే ఓపీఎం మొక్క అది. ఓకే. ఓపీఎం, గసగసాలు ఇవన్నీ కలిపి సాగవుతాయి అక్కడ. హ్మ్. అలా దానికోసమని వీళ్ళు స్టే అయిపోయారు ఇక్కడ అనేదో ఆయన గ్లిమ్స్‌లో చెప్తాడు. అంటే ఒక సినిమా కథగా మాత్రమే కాకుండా చరిత్రను కూడా అందులో ఆయన చరిత్రను ఒక నేర సామ్రాజ్యం ఉన్నటువంటి ప్రాంతం. ప్రాంతం. ఆ నేర సామ్రాజ్యం ఉన్న ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. హ్మ్. అంటే యాక్చువల్‌గా ఫ్రాన్స్ వాళ్ళు దాని మీద ఆధిపత్యం కోసం ట్రై చేశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా యుద్ధం చేశారు. నీలిమందు యుద్ధాలు అని హిస్టరీ చదువుకున్న కుర్రాళ్ళకి అది ఉంటుంది సబ్జెక్ట్. ఓకే. ఆ నీలిమంది యుద్ధాలంటే ఇదే. ఈ ఈ దీనికోసం జరిగినటువంటి యుద్ధాలే. అందుకని ఇందులో చైనా కూడా పార్టిసిపేట్ చేసింది. చైనా పార్టిసిపేట్ చేసింది. అది ఒకసారి బ్రిటిష్‌తో కలిసింది. ఒకసారి ఫ్రాన్స్‌తో కలిసింది. హ్మ్. ఫైనల్‌గా సన్యట్ సేన్ సైన్యాలు చైనా రెడ్ ఆర్మీ హస్తగతం అయిపోయినప్పుడు తలదాచుకుంది కూడా అక్కడే. హ్మ్. అలాగే వియత్నాం లింక్ కూడా ఉంది ఈ ప్రాంతానికి. వియత్నాం లింక్ ఉండటం వలన అమెరికా వియత్నాం మీద యుద్ధం చేసినప్పుడు అక్కడి నుంచి దెబ్బతిన్న అమెరికన్ సైన్యాలు కూడా తలదాచుకుంది ఇక్కడే. ఈ గోల్డెన్ ట్రయాంగిల్‌లోనే. హ్మ్. తలదాచుకున్నారు. ఆ టైంలో 71 నాకు తెలిసి ఒక అమెరికన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి గ్రీన్ అతని పేరు. అతను మొట్టమొదటిసారి దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకే. అంటే ఇక్కడ సమృద్ధిగా ఆదివాసీ సమూహాలుంటాయి. ఈ ఆదివాసీ సమూహాలతో మన మణిపూర్ మేతి తెగ ఉంది అక్కడ. హ్మ్. వాళ్ళతో లింకులున్నాయి వీళ్ళకి. అక్కడి నుంచి ఆ లింకులు ఉండటం వలన మణిపూర్ అల్లర్లప్పుడు ఆ చర్చొచ్చింది. దీంతో లింకుల కోసం వీళ్ళు గొడవ పడుతున్నారు అనేటువంటి ఒక చర్చొచ్చింది. అంటే డ్రగ్ మాఫియా ఉందక్కడ బలంగా. ఈ డ్రగ్ మాఫియా ఒక ఏరియాని ఒక చైనా ఇండస్ట్రియలిస్టు 90 సంవత్సరాలకు లీజుకు తీసుకొని, మనం గోవా అంటున్నాం గానీ దీన్ని మించినటువంటి ఒక వేరే ప్రపంచం క్రియేట్ చేసి నడుపుతున్నాడు. ఇప్పటికి స్టిల్ రన్నింగ్. ఓహ్! అతని పేరు జియావో ఈ అనేది ఉంటుంది. అతని మీద చాలా వీడియోస్ ఉన్నాయి. హుహు. దీనిలో సోషల్ మీడియాలో. అతను ఎలా బిహేవ్ చేస్తాడు దాని మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి అంతర్జాతీయ నేర సమాజంలో. ఓకే. హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి కార్యక్రమాలు కూడా విస్తృతంగా జరుగుతాయి అక్కడ. ఒకటే దాంట్లో చాలా సమస్యల గురించి మాట్లాడారు మీరు. అవును. అంటే ఇదంతా గోల్డెన్ ట్రయాంగిల్ అనగానే కనీసం అర్థమవుతుంది. ఏం హ్మ్. చెప్పబోతున్నాడు అని. అందుకని చాలా క్యారెక్టర్స్ రివీల్ చేశాడు దానిలో ఆ గ్లిమ్స్‌లో. అవును. అవి రివీల్ చేస్తూ వెనకాల బైబిల్ ఆదికాండలోని ప్రారంభ వాక్యాలు చదువుతుందావిడ. హ్మ్. హీరోయిన్ కూర్చొని. ఆ చదువుతున్నటువంటి సందర్భంలో అంటే దేవుడు సృష్టి కార్యాన్ని ఎలా ప్రారంభించాడు? 1 వీక్‌లో ఎలా నడిచింది? హ్మ్. చివరికి ఆయన రెస్ట్ తీసుకుంటున్న టైంలో డెవిల్
ఎట్లా వచ్చింది? పుడుతుంది హ్మ్. అనేసి అప్పుడు ఎన్టీఆర్ని చూపిస్తాడు. హ్మ్. చూపించి అతనికి సెట్ చేసినటువంటి పేరు కూడా డ్రాగన్ అనేది అతని పేరు కాదు. అతనికి పెట్టిన పేరు ఒక పిస్టల్ పేరు పెట్టాడు. పెట్టి ఆ పిస్టల్ పేరుతో పెట్టి అక్కడి నుంచి ట్రిగ్గర్ మీద డైలాగులు మొదలవుతాయి. హ్మ్. మొదలవుతాయి నా కళల్లోకి ఎవరైనా వస్తే నేను వెంటనే వాళ్ళని నిర్మూలించేస్తాను. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి నా కల్లోకి రారు. కాబట్టి నా కల్లోకి రావాలనుకోకు. ఇలాంటి డైలాగులు పెట్టారక్కడ. చాలా చాలా హెవీ డైలాగ్స్ కూడా ఉన్నాయి సార్. ఆ! అంటే ఎమోషనల్‌గా ఉన్నాయి. హ్మ్. ఎమోషనల్‌గా ఉన్నాయి. వైలెంట్‌గా ఉన్నాడు. విలన్ ఏరియాలోనే ఉన్నాడు తను. అంటే ఇక్కడ బైబిల్‌ని ఎందుకు పెట్టారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్మ్. అండ్ తన స్ట్రాటజీ ఏంటి? అండ్ ఎక్కడైతే ఒక నెగెటివ్ క్యారెక్టర్ సైతాననో వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించడం అంటే ఒక హీరోని విలన్ లాగా చూపించడం. అవును. ఇదంతా ప్రశాంత్ నీల్‌కే అంటే చెల్లుతుందేమో. అందులో గూడా డైలాగ్ ఉంది. ఆ గ్లిమ్స్‌లోనే మీరిప్పటిదాకా అందరిని విలన్స్‌నే పరిచయం చేసుకుంటూ వెళ్లారు. ఈ సినిమాలో హీరో లేరా అని. ఆ! అది నెమ్మదిగా తెలుస్తుంది అన్న టోన్‌లో అవతల నుంచి రిప్లై ఉంటుంది. అందుకని ఈ సినిమాలో అతను విలన్‌గానే లొకేట్ అవుతాడు ముందు. అంటే అసలు కథ జరిగే ప్రాంతమే ఒక నేరమయమైనటువంటి ప్రపంచం అది. హ్మ్. ఆ నేరమయమైనటువంటి ప్రపంచంలో ఇతను ఎలా నడిచాడు అనేది కథ. ఎటువైపు డ్రైవ్ చేస్తాడు అనేది చూడాలి హ్మ్. సబ్జెక్ట్. అయితే తను ఎంచుకున్నటువంటి ప్రాంతం ఒక థిక్ మాఫియా ఏరియాలో పెట్టాడు కథని. అందుకని ఇది భారీ యాక్షన్ సినిమాగానే చూడాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ అప్పీల్ కూడా ఉంటుంది దీనికి. ఎందుకంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గురించిన చర్చ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నడుస్తూనే ఉంది. హ్మ్. చాలా అంటే వెస్ట్రన్ ప్రెస్ వాళ్ళు రెగ్యులర్‌గా అక్కడ వెళ్ళి దాన్ని బ్రేక్ చేయటానికి అంటే అక్కడ ఫ్రీ ఎకనామిక్ జోన్ లాంటిది ఏర్పాటు చేశాడాయన. ఈ చైనా పారిశ్రామికవేత్త. దాన్ని బ్రేక్ చేసి దానిలో ఏం జరుగుతోందో చెప్పడం కోసం చాలామంది ప్రెస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇప్పటికీ. సరే. కనుక దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. ఇంటర్నేషనల్ అప్పీల్ ఉంది. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ నేరేట్ చేయడం చాలా కష్టం. అలాంటిది తెర మీద చూపించడం అనేది ఇంకా కష్టం. అవును. చరిత్ర మిళితమైన ఇటువంటి సబ్జెక్ట్‌లో ఏ చిన్న పొరపాటు జరిగినా ఇబ్బందికరమైన అంశాలే. బట్ 'ప్రశాంత్ నీల్' సినిమాలు చూస్తే మాత్రం పెద్ద సినిమాలే అంటే ఎక్కువ సినిమాలు చేసిన ఆహ్, ఇది కాదు. డైరెక్టర్ కాదు ఆయన. కానీ తీసుకునే సబ్జెక్ట్‌లు మాత్రం చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ లాగా అంటే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే గతంలో లాగా కమర్షియల్ సినిమా ఒక లోకల్ మార్కెట్ కమర్షియల్ సినిమా ఉండేది హ్మ్. ఇదివరకు. చిన్న క్యూట్ లవ్ స్టోరీలు. లవ్ స్టోరీ కాదు అసలు కమర్షియల్ సినిమా. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, హ్మ్. కృష్ణరాజు, ఈవెన్ చిరంజీవి వీళ్ళ జమానా వరకు, నాగార్జున, వెంకటేష్ ఈ జమానా వరకు కమర్షియల్ సినిమా అంటే 4 పాటలు, 4 ఫైట్లు, ఏదో మధ్యలో కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటే అవును. నడిచిపోతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు కమర్షియల్ సినిమా అనేది లోకల్ సినిమా అనేది లేదు. అంటే లోకల్ సినిమా అనేది ఇంకో పద్ధతిలో ఉంది. అవును. ఇప్పుడు కమర్షియల్ సినిమా, బిగ్ హీరో సినిమా అంటే అది డెఫినెట్‌గా గ్లోబల్ మార్కెట్ సినిమా అయ్యుండాలి. ఆ మార్కెట్‌ని రీచ్ అయ్యేటువంటి కంటెంట్‌తో మీరు సినిమా తీయగలగాలి. ఇప్పుడు మలయాళం సినిమాలు ఇక్కడ రీమేక్ చేసినా, ఇక్కడ సినిమాలు అక్కడ రీమేక్ చేసినా, ఆ నేటివిటీకి సంబంధించి మార్పులు, నో. చేర్పులు నో. నో. జరుగుతాయి. నేటివిటీ గొడవ గూడా గాదసలు. ఇప్పుడు భాషలకి సంబంధించిన ఆ! బ్యారియర్స్ కూడా లేవు. అవేవి లేవిక. అవును. చెరిగిపోయినాయి. అవన్నీ చెరిగిపోయి ఇప్పుడు తెలుగు సినిమా, మలయాళం సినిమా అనేవి లేవు. హ్మ్. ఒకటే ఉంది. గ్లోబల్ సినిమా లేకపోతే నేషనల్ సినిమా అంటే పాన్ ఇండియా సినిమా. యెస్. లేదు లోకల్ సినిమా. లోకల్ సినిమా అంటే అది లోకల్ లాంగ్వేజ్‌లో మాత్రమే రిలీజ్ అవుతుంది. హ్మ్. చిన్న సినిమాలు. ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి. అవి లోకల్ మార్కెట్ సినిమాలు. అక్కడ వరకే తెలుగులో వస్తాయి. తెలుగులోనే ఉండిపోతాయి. కానీ ఈ సినిమాలు అలా కాదు. ఇవి గ్లోబల్ మార్కెట్ సినిమాలు. ఇప్పుడు రాజమౌళి గారు 'వారణాసితో' ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి వెడతానంటున్నాడు. అంటే ఆయన మొదట చెప్పిన దాని ప్రకారం అయితే 160 భాషల వరకు ఈ సినిమాని మేము డ్రైవ్ చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పాడు. అందుకనే వీళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ కూడా ఇంటర్నేషనల్ సబ్జెక్ట్‌లే అవుతుంది. అవ్వాలి. అవ్వకపోతే కుదరని కష్టం. పరిస్థితి. హ్మ్. అందుకని కమర్షియల్ సినిమా అంటే పాత రోజుల నాటి 4 ఫైట్లు, 4 డాన్సులు గొడవ కాదు. హ్మ్. ఇప్పుడు ప్రతి కథ కోసం విపరీతంగా ఒళ్ళొంచి శ్రమించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ కంటెంట్ చెప్పి క్యారెక్టర్ ఇలా ఊహిస్తున్నాను అని తను చెప్పగానే ఎన్టీఆర్
డైరెక్టర్‌తో కూడా డిస్కస్ చేయకుండానే, డైరెక్టర్ తనకు నేరేట్ చేసినటువంటి షేప్‌లో తనుండాలి అని జెప్పి, స్వయంగా ఆయన 12 కిలోలు పైన తగ్గాడు. అవును. అప్పుడు చాలా తగ్గాడు. ఏమైపోయిందా అనుకున్నారంతా. ఒక స్లిమ్ లుక్‌లోకొచ్చాడు. అంటే ఈయన నేరేటివ్ నుంచి జరిగినటువంటి ప్రభావం అది. అంటే అంత డెడికేషన్‌తో వెళ్ళకపోతే సబ్జెక్టులు వర్కౌట్ అవ్వటం వర్కౌట్ లేదు. అవ్వట్లేదు. ఆ ప్రెషర్ ఉంది. ఇప్పుడు అతను ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యాడో, ఇప్పుడు దాన్ని అతని కష్టం వృధా అవుతుంది. ఇతను గనక బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రశాంత్ నీల్. హ్మ్. అందుకని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నేను అని నిన్న ప్రెస్ మీట్‌లో చెప్పాడు. అందుకని ఈ సినిమా ఒక బిగ్ నంబర్ క్రియేట్ చేసే సినిమాగానే ఉంది. ఆ గ్లిమ్స్ ఆ హోప్‌నిచ్చింది. అవును. ఆ హోప్‌నిచ్చింది. రెండోది అతనికి వార్ 2 అనేటువంటి ఒక ఇబ్బంది ఉంది ఈ మధ్య కాలంలో. హ్మ్. ఆ వార్ 2 క్రైసిస్ నుంచి బయటపడాలి. తను బయటకు రావాలి. అభిమానుల్ని బయటకు తీసుకురావాలి. అందుకని ఈ లెవెల్ వెంచర్‌ని ఇంత డెడికేషన్‌తో చేస్తున్నాడు తను. ఏం జరుగుతోంది అంటే ఈ సినిమాకు సంబంధించి చాలా పుకార్లు నడిచినాయి. అంటే కంటెంట్‌కి సంబంధించి వీళ్ళ మధ్య ఏదో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయని, అవును. ఇలాంటి ఫస్ట్ షెడ్యూల్ ప్రాపర్‌గా జరగలేదని ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు కానీ, ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ చర్చంతా పక్కకెళ్ళిపోయింది. 'డ్రాగన్' అనేది అధికారికంగా వాళ్ళెప్పుడూ ప్రకటించలేదు. అవును. వాళ్ళు చాలా నార్మల్‌గా సినిమా అన్నారు తప్ప టైటిల్ ఎప్పుడూ చెప్పలేదు. హ్మ్. బయట ప్రచారం జరిగింది 'డ్రాగన్' అని. దీనిలో చైనా లింక్ ఉంది. బహుశా దాని నుంచి 'డ్రాగన్' అనేది అక్కడి నుంచి డిరైవ్ చేసుంటారు. అలా 'డ్రాగన్' అనేది అధికారికంగా చెప్పారిప్పుడు ఈ గ్లిమ్స్ ద్వారా. గ్లిమ్స్ మాత్రం సూపరున్నాయి. సినిమా మీద అంచనాలను ఇంకా రెట్టింపు చేసాయి కాబట్టి అవును. చూద్దాం సార్ ఎలా ఉండబోతుందో. డెఫినెట్‌గా. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.